ఈరోజు మేము మౌనంగా ఉన్నాము, నిశ్శబ్దంగా ఉన్నాము. దీనికి అర్థము మీకు భయపడి ఉన్నామని అర్థం కాదు. మేము మా దేవునికి గౌరవించి ఆయన ఇచ్చిన మాట గురించి మేము ముందల మౌనంగా ఉన్నాము. ఆయన మా న్యాయము ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఆయన కొరకు మేము మౌనంగా ఉన్నాము. ఆయన అన్నాడు, నేను చూసుకుంటాను. ఏ రోజైతే ఆయన తీర్పిస్తాడో ఆ రోజు ఈ లోకంలో ఉన్న అంటే దుష్ట శక్తి ఆయన చేతుల్లో తీసుకొని ఇలా మంటల్లో ఇగ్గుతాడు. ఆ రోజు మనం మానవ జాతిలము ఏం చేయలేము. మనం మానవ జాతి చూస్తూనే ఆయన ముందల మనం ఏడుస్తూ నరకానికి వెళ్తాం. అందరా కాదు, ఆయన నమ్మిన వాళ్ళు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్తారు. మరి ఈరోజు మీరు ఆయనని నమ్ముకున్నారా? ఆయన అంటే ఎవరు? నిజమైన దేవుడు. ఆ దేవుని పేరు ఏంటి? యేసుక్రీస్తే మన నిజమైన దేవుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమైనా అభ్యంతరం ఉంటే కమెంట్లో చెప్పండి.